నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన 2వ వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధునందుదురు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. యేసు క్రీస్తు నామమున బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో నీతిమంతులైనటువంటి వారికి కలుగు ఆశీర్వాదాన్ని గూర్చి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చిగురాకు ప్రతి చెట్టుకి ఎంతో ప్రాముఖ్యమైంది. అనగా అది కలిగి ఉన్నటువంటి ఆకులన్నీ రాలిపోయిన తర్వాత దానికి చిగురాకులు రావటం తిరిగి జీవమును అది పొందిన దానికి సాదృశ్యంగా ఉంది. నిజమే, ఈ భూమి మీద మన జీవితం అశాశ్వతమైనది అయినప్పటికీ ఎందరైతే నీతిమంతులుగా అనగా దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన రక్తం ద్వారా కడగబడి ఎందరైతే పరిశుద్ధపరచబడి ప్రభు అనుగ్రహించిన నీతిని కాపాడుకుంటూ జీవిస్తారో అట్టి వారు తిరిగి మరలా ఇహమందు నూతన జీవితాన్ని పొందుతారు. అంత మాత్రమే కాక పరమందు నిత్య జీవాన్ని కూడా మనం పొందేటటువంటి వారంగా ఉంటాం. 92వ కీర్తన 12వ చరణంలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు అని చెప్పి ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు నందలి విశ్వాసము మన జీవితాన్ని నూతన పరుస్తుంది. మనం ఊహించని దేవుని ఆశ్చర్యకరమైనటువంటి నూతన మార్గంలో మనం నడిపించుటకు నీతి కలిగినటువంటి జీవితం ఎంతో ప్రాముఖ్యమైంది అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక మన ఆలోచనలు, మన తలంపులు, మనం చేయు కార్యాలు అవి అపవిత్రమైనవిగా కాక పరిశుద్ధమైనవిగా ఉండునట్లు దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ నీతిని విశ్వాసం ద్వారాను ఆయన రక్తం వలన కలిగిన విమోచన ద్వారాను ఎందరైతే పొందుతారో ఈ దీవెనకు వారు పాత్రులు కాగలరు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు నిశ్చయముగా పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల జీవితాలు నూతన పరచబడును గాక. దైవజనులను వారి పరిచర్యను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. నేటి దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు కలుగు చేసి మేలు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమేన్.